గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే తెరాసలో చేరాను. గజ్వేల్ కు కేసీఆర్ పరాయి వ్యక్తి కానీ నేను కాదని అన్నారు. రాక్షస పాలన పోవాలంటే గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు కోరారన్నారు. అంతకుముందు గజ్వేల్ చేరుకున్న ఈటల రాజేందర్ పట్టణంలోని పాండవుల చెరువుపై ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో, మహంకాళి దేవాలయంలో, కొట్టమేసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం కార్యకర్తలందరినీ మోడీ సభకు రావాల్సిందిగా ఈటల కోరారు. అనేక రకాల కార్యక్రమాలను ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన ఏంటో మనకు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆశలతో గెలిపిస్తే ఎట్లా నట్టేయడం వచ్చిందో అర్థమైంది. కాబట్టి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా దేశ ప్రజల ఆత్మగౌరవం ఉట్టుపడే పద్ధతిలో ప్రపంచ చిత్రపటం మీద తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ గొప్ప సుపరిపాలన, ప్రజా పరిపాలన కొనసాగుతాయి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీ మధ్యలో ఉందని చెప్పి వాళ్ళ ప్రజలు భావించి ఎక్కడికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నీరాజన కొన్ని ఛానళ్లలో ఆర్టిఫిషియల్గా ఇలా భారతీయ జనతా పార్టీ ఏదో తగ్గిపోయిన లేని పార్టీని లేచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయకులు అటు ఇటు పోతుండొచ్చు, నాయకుల వైఖరిలో మార్పు ఉండొచ్చు, నాయకులకు స్వార్థం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం స్పష్టత ఉంది. స్వార్థం లేదు. భాజపా ఇక్కడ గెలిపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అంటే భావన ఇలా కనపడతా ఉంది. నేను గజ్వేల్లో స్వయంగా మా అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మా పైన మా హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ స్వయంగా వారే వచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. వేలాది మంది, మేము ఊహించలేదు, ఏదో 5-10 వేల మంది వస్తారనుకున్నాం, కానీ 30-40 వేల మంది ప్రజలు వచ్చి అంటే 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, కేసీఆర్ని ఉండపాటు గెలపాలి. ఇవాళ కేసీఆర్ గెలిపించుకునే పాపానికి 30,000 కుటుంబాలు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ బాధ్యత ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఈ జన ప్రవాహాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళ యొక్క కీర్తన చూస్తూ ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని దావతులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినప్పుడు పంచినప్పటికీ కూడా అన్నీ తీసుకుంటాం బిడ్డ, దావతులు ఇస్తే తీసుకుంటాం, పైసలు ఇస్తే తీసుకుంటాం, కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం హుజురాబాద్లో ఇంత పేరు ఓటేసిందో నీకు అంతకంటే గొప్పగా కడుపులో పెట్టుకుని సాధుకుంటామనేటువంటి సంకేతం ఇవాళ అర్థమైపోయింది. 600 అయినా ఏమైనా గజ్వేల్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఇవాళ కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. నేను గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అంటే మీరు మా బిడ్డను ఆశ్రయించాలని, భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలని చెప్పి ఇవాళ కార్యకర్తలు తక్కువ ఉన్నప్పటికీ కూడా, నాయకులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ ఇంటికి ఆయిల్లే కథానాయకులై ఇవాళ వాళ్ళు వచ్చి ఆశీర్వదించిన తీరుకు వాళ్ళకు శిరస్సు వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇవాళ 30వ తారీఖు నాడు మన ఓటు మనకేసుకుంటాం, మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి ఇవాళ ధర్మాన్ని, న్యాయాన్ని, నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశ్రయించమని చెప్పుకుంటున్నాను. గజ్వేల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఈరోజు ఉన్నది. ఇది ఈ నెల 30వ తేదీన ఒక అగ్ని పర్వతం లాగా గజ్వేల్లో ఉన్నటువంటి నిశ్శబ్ద విప్లవం, గజ్వేల్ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనకు ఎక్కడ వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీకి, ఈటల రాజేందర్ గారికి అనుకూలంగా అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన రావడం కోసం, ఈ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవడం కోసం, ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడడం కోసం, ఈ రాష్ట్రంలో అవినీతి పాలనకు పాతర వేయడం కోసం
గజ్వేల్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఈ మార్పు తెలంగాణలో వచ్చేటువంటి మార్పు గజ్వేల్లోనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఖచ్చితంగా గజ్వేల్లో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఎవరు ఎన్ని రకాలు అనుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలించింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రజలు మరి ఈ 2 అవినీతి పార్టీలు, 2 కుటుంబ పార్టీలు, 2 ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను మోసం చేసేటువంటి పార్టీలు, ఈ 2 పార్టీల యొక్క మాఫియా రాజకీయాలను పోషించేటువంటి పార్టీలు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ 2 పార్టీలను ఓడించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి వస్తారు. అదేవిధంగా అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పాలన, ఒక సమర్థవంతమైనటువంటి పాలన, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రి, నీతివంతంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చాలా స్పష్టంగా చాలా మరి క్లారిటీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ముందుకు వస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క నామినేషన్ పత్రాల పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించబోతుంది. ఈరోజు హైదరాబాద్లో బడుగు బలైన వర్గాల ఆత్మ గౌరవ సభ లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా రావడం అనేటువంటిది మరి బడుగు బలైన వర్గాల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో జరగనున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అంతా వస్తుంది. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్లో చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా వేలాది మంది ప్రజలు ఈరోజు గజ్వేల్ గడ్డ మీదకి వచ్చారు. ఒక స్పష్టమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి అవినీతికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఎగిరేది కమలం పువ్వు జెండా, ఇక్కడ ఎగిరేది కాషాయ జెండా, ఇక్కడ ఎగిరేది బీజేపీ జెండా. దయచేసి మళ్ళీ మేము పోయేది కాబట్టి మీరు మొన్ననే మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడతా. ఒక 4 హామీలు ఇచ్చిపోతున్నా. ఇల్లు కూడగొట్టి సొంత ఇంటిని ఇవ్వకుండా పేదల కళ మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం అంతమవుతుంది. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఒక్క ఓటయ్యి నీ ఇంట్లో 2 పెన్షన్ ఇస్తాము. ముసలాయన కడితే ముసలాయనకు రాని పెన్షన్, ముసలాయన కడితే ముసలాయన రాని పెన్షన్. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ఏంది? 2 పెన్షన్ ఇచ్చేదిన్నారు మాది. 3 రైతు చనిపోతే 11 రోజులకే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఎట్లొస్తుందో ఇవాళ కూరగాయలు అమ్ముకోవచ్చు, వాళ్ళు కంకులు అమ్ముకోవచ్చు, వాళ్ళు కూలి పని చేసుకోవచ్చు, వాళ్ళు లేకుండా కావచ్చు. కుటుంబ పెద్దని ఇంట్లో కోల్పోతే అది యాక్సిడెంట్ డెత్ అయినా సహజమైన నెల కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే జిమ్మదార్ ఆ కుటుంబాన్ని అనాథ కానీయం మేము. ఆ కుటుంబాన్ని ఆదుకునే జిమ్మదారు నాదే. మమ్మల్ని ఆశీర్వించమని చెప్పుకుంటున్నాను. రైతులారా, ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు, కానీ కౌలు రైతాంగాన్ని ఆదుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ
30% ఉన్న కౌలు రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాం, వాళ్ళకి ఎట్లా సాయం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మనకు కూడా అన్నారు, మనం చిన్న చిన్న హామీలు బట్టి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని విషయం చెప్పండి. మోడీ గారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలు ఉండాలని చెప్పండి. మీరు హామీలు నేను ఇస్తా, మీరు అమలు చేస్తా అని చెప్పి మాట ఇవ్వాలని చెప్పింది. ఖచ్చితంగా హామీల మీద ఇచ్చిపోతాం. మనకు టైం అయింది కాబట్టి మీద ఒక ప్రమాణం చేయి, లోపల ఒక ప్రమాణం చేయండి. ఇక్కడ కూడా గజ్జల ప్రజలు మన నోరు కొట్టి కడుపు కొట్టి మొన్న కాళేశ్వరం పోయించిన 1,20,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పీటలు పారిపోయింది. కొండపోచమ్మ సాగర్కి నా సాగర్కి మళ్ళీ నీళ్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి తెలియని పరిస్థితి వచ్చింది. కాలువలు తగ్గింది, పైసలు వచ్చినాయి. ఆ వేల కోట్ల రూపాయలు తెచ్చి నీ ఓటు హక్కుకు ఓటుకు 10,000 ఇస్తాడా 20,000 ఇస్తాడా తెలియదు, కానీ డబ్బులు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నిన్న రాత్రి ఈటల రాజేందర్ గారి నామినేషన్ పోద్దని 2 కోట్ల రూపాయలు పంచారు. 2 కోట్లు వచ్చినాయి. 100 కోట్ల రూపాయలు వస్తాయి. గజ్జల ప్రజలారా మొత్తం తీసుకోండి. ఆయన ఏమన్నాడు, గజకన్న గోకన్న తక్కువటమైన విద్యలు అంటాడు ఆయన. ఆ గజకన్న గోకన్న తక్కువటమైన విద్యలు ఆయన లీడర్లు మన మీద ప్రయోగిస్తారు. దానికి గుణపాఠం చెప్పే సత్తా ఓటు రూపంలో నీ దగ్గర మర్చిపోకండి. ఇది కుల పంచాయతీ కాదు, ఇది పార్టీల పంచాయతీ కాదు. ఈ పంచాయతీ కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న పంచాయతీ. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పోలీసులతో నెట్టేసేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మీ ఎమ్మెల్యే కేసీఆర్ మాత్రమే. కాబట్టి గేటు దగ్గరికే రానివ్వడు, ప్రజలను కలవడు, ప్రజల కష్ట సుఖాలు వినడు. మొన్న చెప్తున్నాడు, ఈటల రాజేందర్ వస్తే నిద్ర పట్టలేను. అందుకే మొన్న పిలిచి, నేను తప్పు చేసిన బిడ్డ, 10 ఏళ్ళు తప్పు చేసినా, ఇప్పుడు మీ సంగతి చూస్తా ఏమన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళట ఆయన కుటుంబము, ఆయన కొడుకు, ఆయన బిడ్డ సంగతి చూసుకుంటట. ఇంకోసారి గెలిపిస్తే మీ సంగతి చూస్తాడు. ఇంకోసారి గెలిపిస్తే మీ సంగతి చూస్తా. ఇన్ని రోజులు నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా మనమడు, నా ఫామ్ హౌస్, నా కొడుకు ఫామ్ హౌస్, నా బిడ్డ ఫామ్ హౌస్ సంగతి చూసుకున్నా. మీరు ఒకసారి మళ్ళీ ఓటేస్తే మీ సంగతి చూస్తా అని చెప్పింది. ఈటల రాజేందర్ రాగానే ఎక్కడ పోయిండు? పరిగెత్తిపోయిండు. గెలుస్తానని నమ్మకం లేదు, పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండు? నేను మొన్న కామారెడ్డి కూడా వేసిన సోదరులారా, దొంగ ప్రశ్నించి ఇచ్చిన ప్రమాణం చేయించే ప్రయత్నం చేసిన ప్రమాణం మాత్రం చేయదు. ఇక్కడ దొంగలు గొల్లకు పైసలు ఇస్తా అంటారు, దళిత బంధు ఇస్తా అంటారు, బీసీ బంధు ఇస్తా అంటారు. ఏది ఇవ్వరు. ఈ ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత ఆయన స్కీమ్ అంతా కూడా ఆయన దగ్గర ఉంటారు తప్ప ఎవరు అమలు చేయరు. కానీ మనం మాత్రం ఈ దొంగ ప్రశ్నలను నమ్మకండి, ఈ దొంగ ప్రశ్నలు మాయలో పడకలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చివరగా 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు నాడు ఏ బూతులో ఆ బూతు మీరే కాపలా కాసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నా. ఇక్కడ పోలీసులు కొంతమంది వాళ్ళ చెంచగాళ్ళు మీరు ఎందుకు పోతున్న విధానాలతోటి
బీజేపీ టికెట్ పోతున్నారు అని అంటున్నదా? ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వాళ్ళ సొంతం. అది అడుక్కునేది కాదు, అది కొట్టుకునేది కాదు, అది అరిగిపోయేది కాదు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మన బతుకులు మార్చడానికి నీ వైద్య అవసరం కోసం కలిసిందా? మీరు ఎప్పుడైనా నీకు ఆపద వస్తే అవసరం పడితే ముఖ్యమంత్రి గారు కలిసిందా? ఫామ్ హౌస్ కు 4 దారులుంటాయి, 4 దారులుంటాయి. అన్ని దారులలో 100 మంది పోలీసులు ఉంటారు, 100 మంది పోలీసులు. సాయంత్రం అయిందంటే ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఏం కర్మ అనుకుంటది ఆ ఎర్రవెల్లి, ఏం కర్మ అనుకుంటది ఆ మర్కుక్, ఏం కర్మ అనుకుంటది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకు ఒక భరోసా ఉండాలి, వాళ్ళకు ఒక భద్రత ఉండాలి. కానీ ముఖ్యమంత్రి వస్తుంటే వాళ్ళ జీవితంలో ఆందోళన మాత్రమే ఉంటుంది. కిషన్ రెడ్డి సాబ్ ఆయన ఫామ్ హౌస్ లో బయలుదేరితే ప్రగతి భవన్ పోయేంత వరకు ఒక 6 గంటలు 8 గంటలు జానకాయలు అమ్ముకుంటాను ఉండనే కనపడరు. సుమా మొక్కజొన్న కంకులు అమ్ముకుంటాను కనబడరు, కూరగాయలు అమ్ముకుంటాను కనబడరు. రెక్కాడితే కానీ దొక్క నిండని ఆ రోడమ్మడి పొట్ట కోడి కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరిని కూడా ఆ 6 గంటలు 7 గంటలు పనిచేస్తారు. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా ఆపి వాళ్ళు అడిగారు, బిడ్డ మేము కంకులు అమ్ముకుంటాం బిడ్డ, మేము జామకాయలు అమ్ముకుంటాం బిడ్డ, మేము బతుకు వెళ్ళబోసుకుంటాం బిడ్డ. ఈ ముఖ్యమంత్రి వస్తుందంటే 6 గంటలు 8 గంటలు మా షాపులు తీసేస్తుంది బిడ్డ. ఈయన వచ్చినాక మా జీవితంలో మట్టి పడుతుంది బిడ్డ అని చెప్పి जगदम्बे विश्वपालिनी माता की जय। బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ద్వారా కాబోతున్నాడు. ఈరోజు బీసీ ఆత్మ గౌరవ సభ, బీసీ ఆత్మ గౌరవ సభ, తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభ ఈరోజు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నది. మన ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తా ఉన్నాడు. కాబట్టి గజ్వేల్ ప్రజలారా, ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే, బీసీ ముఖ్యమంత్రి కావాలంటే, ఇక్కడ అవినీతి ప్రభుత్వం పోవాలంటే, ప్రజలను కలిసే ముఖ్యమంత్రి రావాలంటే ఈటల రాజేందర్ గారికి ఓటు వేసి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటికీ మనతోనే ఉండాలని భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీ యొక్క అఖండమైన ఓట్లను మన రాజేంద్ర గారికి ఇచ్చి నమస్కరోమి. సంతత శ్రీరస్తు శుభమస్తు సన్మంగళాని భవనమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. రామ్జీ మహారాజ్ కి జై. ఇప్పటి వరకు ఇక్కడ ఎవ్వరు మొక్కుకున్నా కానీ అంత మంచిగానే అయింది. అందుకే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం అని నామకరణం రీసెంట్ గా మొన్న